5 సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎంతట ఓటుకి? ఓటుకి ఎంత? అంతేనా? ఎంతట? 2 వెరీ గుడ్. 4 అన్న, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి. మీ బిడ్డల భవిష్యత్తుకు ఏది మంచిదైతే వాళ్లకు ఓట్లేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. పోయినసారి ఎవరికి ఓటేశారు? ఏమన్నా ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? ఏమైనా చేశాడా? పోలవరం ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా కొట్లాడారా? కొల్లూరు సమస్య తీర్చడానికి ఎప్పుడైనా కొట్లాడా? ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా? ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? పేకాట కోడి పందాలు అట కదా, 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందట కదా పేకాట కోడి పందాలు. నిజమేనా? ఏమన్నా నిజమేనా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? నియోజకవర్గంలో ఉన్న మట్టంతా దోచేసాడట కదా, ఇసుకంతా తీసేసుకున్నాడట కదా. మరి మీరు ఓట్లేసి అధికారం ఇస్తే, మీరిచ్చిన అధికారంతో వాళ్ళు దోపిడీలు చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు ఇవ్వాలా లేదా, అధికారం ఇవ్వాలా లేదా, ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లేయండి.